దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఉద్యోగం మన చేతుల్లో ఉంటుంది, వ్యాపారం మన చేతుల్లో ఉంటుంది, విజయం మన చేతుల్లో ఉంటుంది. కానీ మనుషుడి చేతుల్లో లేనిది ఏదైనా ఉంది అంటే దట్స్ ఓన్లీ హీలింగ్. స్వస్థత ఎవడికి వాడు సంపాదించుకోలేడు, ఎవడికి వాడు కోరుకుంటే వచ్చేది కాదు స్వస్థత. స్వస్థత కావాలి అంటే ఎవడి కాళ్ళు పట్టుకోవాలి తెలుసా? వైద్యుల కాళ్ళు పట్టుకొని వాళ్ళ హాస్పిటల్స్ చుట్టూ చక్కర్లు కొట్టి ఉన్న ఆస్తులన్నీ కొల్లగొట్టేసుకుంటే కూడా స్వస్థత వస్తుందన్న గ్యారంటీ, స్వస్థత వస్తుందన్న వారంటీ ప్రపంచంలో ఎవడు ఎక్కడా ఇవ్వడు. మనుష్యుడికి దేవుడితో పని ఎప్పుడు పడిద్దో తెలుసా? మానవునికి దేవునితో పని ఎప్పుడు పడిద్దో తెలుసా? చదువులో దేవుడు పెద్ద అవసరం పడ్డు, ఉద్యోగానికి దేవుడు పెద్ద అవసరం పడ్డు, వ్యాపారానికి దేవుడు పెద్ద అవసరం పడ్డు, ప్రయాణాలకి దేవుడు పెద్దగా అవసరం పడ్డు. నువ్వు ఎదుగుతున్నప్పుడు, పెరుగుతున్నప్పుడు, పెద్దోడైనప్పుడు, ప్రయోజకుడు అయినప్పుడు, అధికారం కోసం పోరాడుతున్నప్పుడు దేవుడు పెద్ద అవసరం పడదు. ఎందుకు తెలుసా? మనకు దేవునితో పనే ఉందిరా, మన పనులన్నీ జరిగిపోతున్నాయి కదా, దేవుడి అవసరమే ఉంది అంటే మనుషుడు దేవుని దగ్గరికి రావాలంటే దేవుడితో అవసరం పడితేనే తప్ప రాడు. స్వస్థత అనేది వైద్యుడిచ్చేది కాదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నో డాక్టర్ కెన్ గివ్ హీలింగ్ టు ఎనీవన్ ఇన్ దిస్ వరల్డ్. ఏ ఆసుపత్రికి మీరు వెళ్ళినా, ఏ దవాఖానకి వెళ్ళినా కూడా అక్కడ వారు నమ్మినటువంటి వారి నమ్మినటువంటి దైవం యొక్క రూపం అక్కడ పెట్టుకొని ఉంటారు. క్రైస్తవ డాక్టర్లు అయితే సిలువనో ఆఖ్యాన్నో, మరొకరైతే వారు నమ్మినటువంటి దైవాన్ని పెట్టుకొని ఉంటారు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఈవెన్ డాక్టర్ హ్యాస్ టు డిపెండ్ ఆన్ ద గాడ్ టు గివ్ హీలింగ్ టు ద పీపుల్. మనుష్యులకు స్వస్థతని ఉండడానికి ఎంబీబీఎస్లు, ఎంఎస్లు, ఎండీలు చేసినటువంటి మేధావులైన జ్ఞానవంతులుగా పిలువబడే డాక్టర్లు కూడా, మీరు పిలిచే దేవుళ్ళు అంటారే, ఆ దేవుళ్ళ లాంటి డాక్టర్ కూడా చివరిగా పట్టుకోవాల్సింది దేవుని కాళ్ళే. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. నెవర్ కాల్ డాక్టర్ యాజ్ ఎ గాడ్. ఎప్పుడు వైద్యుడిని దేవుడు అని పిలవకండి. ఎందుకంటే ఆ వైద్యుడు రహస్యంగా 4 గోడల మధ్యలోకి వెళ్ళి దేవుడి కాళ్ళ దగ్గర పడి నువ్వు లేకపోతే నేనేం చేయలేను అంటాడు. వైద్యుడు చేసేది వైద్యం మాత్రమే, దేవుడు మాత్రమే స్వస్థతనివ్వగలడు. నాకు గుండె ఆపరేషన్ అయినప్పుడు, స్టంట్ వేస్తున్నప్పుడు ఆ యొక్క ఆపరేషన్ థియేటర్లోకి క్యాథలాబ్లోకి నన్ను తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఒక ఫోటో ఉంది, అన్ని దేవుళ్ళు సంబంధించిన ఫోటో, ఒక ఫ్రేమ్ ఉంది. అయితే నర్సు, మేల్ డాక్టర్స్ వచ్చి నాకు అనెస్థీషియా అదేదో చేస్తూ ఉన్నారు. అప్పుడు డాక్టర్ వెళ్ళి 2 నిమిషాలు ఆ ఫోటో ముందర నిలబడ్డాడు. ఆ దేవుళ్ళందరూ ఉన్నటువంటి ఆ ఫ్రేమ్ ముందర 2 నిమిషాలు నిలబడి కళ్ళు మూసుకున్నాడు. మరి ఏం మాట్లాడడం మనకు తెలీదు. అక్కడ దేవుని దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? ఆ ఫ్రేమ్లో మిగిలిన వాళ్ళతో నాకు పని లేదు, కానీ ఒకరితో మాత్రం నాకు పని ఉంది. ఆ ఫ్రేమ్లో నేను నమ్మినటువంటి భూమిని పుట్టించిన మానవుని పరమార్థానికి చేర్చే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి ఫోటో కూడా ఉంది అక్కడ. ఆయన నమ్మిన దైవంలో ఉంటే అక్కడికి వెళ్ళి వచ్చి నాకు వైద్యం చేశాడు. నేను నమ్మింది ఏంటో తెలిసినప్పుడు నాకు వైద్యం చేసింది మాత్రమే డాక్టర్, కానీ నాకు స్వస్థత ఇచ్చింది డాక్టర్ అడిగిన నా దేవుడు మాత్రమే. నథింగ్ ఈజ్ ఫ్రీ ఇన్ దిస్ వరల్డ్. కాబట్టి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే స్వస్థత కూడా ఉచితం కాదు. మీలో చాలామంది స్వస్థతల కోసం సంఘాలకి, స్వస్థతల కోసం బైబిల్ పట్టేసుకొని, స్వస్థతల కోసం యేసయ్యను వెంబడించేసి, స్వస్థతల కోసమే పాస్టర్ గారుల దగ్గరికి వచ్చేస్తూ ఉంటారు. అనారోగ్యం వచ్చినప్పుడే చాలామందికి దేవుడితో పని పడిద్ది. ఎందుకు తెలుసా? ఏ వ్యక్తి, ఏ మానవుడు, ఏ బంధువుడు, ఏ స్నేహితుడు, భర్త, బిడ్డలు, తల్లిదండ్రులు, స్నేహితులు, పైసలు కూడా మనుషుని బాగు చేయలేవు. ఆ టైంలో మాత్రమే దేవుడు అవసరమవుతాడు. మానవునికి ఎప్పుడు అనారోగ్యం మీద పడితే తప్ప దేవుడు జ్ఞానాన్ని స్వస్థపరచలేకపోతున్నాయి. ఇప్పుడు నాకు నీతో పని పడ్డది. అయితే అలెగ్జాండర్ ద గ్రేట్ అన్నటువంటి ఒక వ్యక్తి మీకు బాగా పరిచయం ఉంటుంది. అలెగ్జాండర్ అన్న మాట వినిపించగానే దానికి పక్కన ఒక క్యాప్షన్ వస్తుంది, ద గ్రేట్ అన్నటువంటి క్యాప్షన్. ఎందుకు గ్రేట్ అయ్యాడో తెలుసా? చిన్న వయసులో, చాలా చిన్న వయసులో ఆయన
ప్రపంచ దేశాలన్నింటినీ కూడా జయించేసి భారతదేశాన్ని కూడా జయించడానికి వచ్చినప్పుడు, అప్పుడు మన దేశంలో పురుషోత్తం అనేటువంటి రాజు ఉండేవాడు. ఆయన గుర్రాల మీద యుద్ధాన్ని చేయడానికి కత్తులు తీసుకుని వచ్చినప్పుడు పురుషోత్తమ రాజు భారతదేశంలో ఏనుగులతో వెళ్ళిపోతే ఏనుగులు చూసిన అలెగ్జాండర్ భయపడిపోయి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అయితే ఆ ప్రయాణంలో ఆయనకు దోమ కుట్టింది. ఏం కుట్టింది? దోమ. మిమ్మల్ని బోల్డ్ అని కుట్టేస్తూ ఉంటాయి రోజు. ఆయన్ని ఒకటి కుట్టింది. ఇంటికి వెళ్ళాక జ్వరం వస్తే డాక్టర్ని పిలిపించుకున్నాడు ఇంజెక్షన్ వేయించుకోవడానికి. ఇంజెక్షన్ వేసిన డాక్టర్ మాట చెప్పాడు, నువ్వు చచ్చిపోతావు, నీకు వచ్చిన జ్వరం మామూలు జ్వరం కాదు, విషపూరితమైనటువంటి జ్వరం, ఆల్రెడీ బాడీ మొత్తం పాయిజన్ అయిపోయింది, మీరు త్వరలో చచ్చిపోతారు రాజా అని చెప్పాడు వైద్యం చేసినటువంటి వైద్యుడు. అయితే అలెగ్జాండర్ ద గ్రేట్ వయసు ఎంత తెలుసా? చాలా చిన్న వయసు, 30 సంవత్సరాలు. అయితే ఆ వయసులో మంచాన పడిపోయాడు. మరణం ఇంటి తలుపు యొద్ద నిలబడుకొని ఎదురు చూస్తుంది ఆయన్ని తీసుకెళ్ళిపోవటానికి. ఆ సమయంలో వైద్యులందరినీ పిలిచాడు. ఎక్కడెక్కడి నుంచో ప్రపంచ దేశాల్లో పేరుగాంచినటువంటి వైద్యులందరినీ పిలిస్తే ఏ వైద్యుడు కూడా ప్రయత్నమే చేశాడు తప్ప ఫలితాన్ని ఇవ్వలేకపోయాడు, స్వస్థతని ఇవ్వలేకపోయాడు. అయితే ఆయన అన్నాడు, నా సామ్రాజ్యంలో, నా కోటలో ఉన్నటువంటి సిరి సంపదలు, మణిమాణిక్యాలు, వజ్రవైడూరాలన్నీ కూడా మీకు ఇచ్చేస్తాను, నాకు ప్రాణాన్ని ఇస్తే చాలు అన్నాడు, నాకు స్వస్థతనిస్తే చాలు అన్నాడు, నన్ను బాగు చేస్తే చాలు అన్నాడు. కానీ ఏ వైద్యుడు కూడా బాగు చేయలేకపోయి అందరూ కూడా చేతులెత్తేశారు. అప్పుడు దేవా నువ్వు బాగు చేస్తావా అని ప్రపంచ దేశాలని జయించినటువంటి గ్రేట్ అన్న పేరు బిరుదు సాధించినటువంటి అలెగ్జాండర్ కూడా చివరికి ఎవరు గతయ్యారో తెలుసా? ఎవరు దిక్కయ్యారో తెలుసా? దేవుడే దిక్కయ్యాడు. అందుకే లోకంలో ఒక లోకోక్తి ఉంటుంది, ఏ దిక్కు లేనోడికి దేవుడే దిక్కు అన్నమాట. అనారోగ్యం వచ్చినోడికి చివరికి దిక్కు ఎవరు అవుతారు? దేవుడు అవుతాడు. మరి అన్ని ప్రయత్నాలు చేసిన నువ్వు దేవుని దగ్గరకు వస్తే, రామ్మ నీ కోసం ఎదురు చూస్తున్నా, దా స్వస్థపరిచేస్తాడు. స్వస్థత ఇచ్చేస్తాడా? నీకే బోల్డన్ని జ్ఞానాలు ఉండేసి ప్రపంచంలో ఎక్కడెక్కడో తిరిగేసి అంతా అయిపోయి దేనికి పనికిరాని శరీరంతో దేవా నీ దగ్గరకు వచ్చాను అంటే దేవుడు నిన్నేం చేసుకుంటాడు? కాబట్టి అన్నీ అయిపోయి చివరిగా దేవుని కాళ్ళు పట్టుకుంటే దేవుడు ఏ వ్యక్తిని కూడా స్వస్థపరచడు.